ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఆడండి. ఇలాంటి రూట్ డైలాగులు అవసరమా? బిగ్ బాస్లో ఇలాంటి పెంట డైలాగులు ఎలాగూ తప్పవు. అగ్ని పరీక్షలో కూడా ఇలాంటివి ఉండాలా? ఏంటి నవదీప్ ఇది? బిగ్ బాస్ అగ్ని పరీక్ష 8th ఎపిసోడ్ ఇందాకే చూసా. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు, కానిది కానట్టు రాట్ టాక్లో మాట్లాడేసుకుందామా? బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్ రా టాక్స్ బై సిద్ధు. హాయ్, నమస్తే. ఇలాగా అగ్ని పరీక్ష బిగ్ బాస్లో ఇలాంటి రూట్ డైలాగులు చెప్పుకుంటూ ముందుకెళ్ళడం. మొన్న ఒక అమ్మాయినేమో వచ్చేలా ఊరు నుంచి వచ్చి ఊరేగుతున్నావు అన్నాడు. ఆ అమ్మాయి అక్కడ కూర్చోవాల్సి వచ్చింది. వెంటనే నెటిజన్లు అందరూ వాట్ ఈజ్ దిస్ అని పెట్టడంతో మళ్ళీ నవదీప్ స్టోరీ పెట్టుకోవాల్సి వచ్చింది. నేను ఆ ఫ్లోలో అన్నాను, కావాలని కాదు, ఆమెని నేను అవమానించాలని కాదు అని చెప్పి. ఇలాంటివన్నీ ఏం జరిగినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసుకుందాం. రా టాక్స్ బై సిద్ధులో శ్రీముఖి ఎంటర్ అయ్యి బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అనగానే టక ఎంటర్ అయ్యాడు అల్లరి నవదీప్. అనుకుంటే లోపలికి వచ్చేసాడు. అందరినీ గుద్దేద్దామా అన్నాడు. అంటే ఇక్కడ ఆయనకి ఎవరు స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లే. ఆయన స్పేస్ ఆయనే తీసుకుంటాడు. స్క్రీన్ స్పేస్ అయినా, లైవ్లో స్పేస్ అయినా, ఏ స్పేస్ అయినా ఆయనే తీసుకుంటాడు. అల్లరి చేస్తాడు, డైలాగులు వేస్తాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అభిజీ కొంచెం మాట్లాడు, డైలాగ్ చెప్పు అంటే చెప్తాడు. అంటే తనకు తానుగా ముందుకెళ్ళాడు అనే మెంటాలిటీ అది. బిందు మాధవి, ఆమె ఏం మాట్లాడుతుంది, ముద్దగా మాట్లాడుతుంది, తెలుగు వచ్చా రాదా ఏంటి అనేది డౌట్స్ వస్తున్నాయి. స్టార్టింగ్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన కొత్తలో చాలా జోష్గా అనిపించేది బిందు మాధవి. ఈ 8th ఎపిసోడ్కి వచ్చేసరికి ఎందుకు బాగా డల్గా ఉంది. ఎందుకు డల్గా ఉందని తెలియట్లేదు, కానీ చెప్పింది 4 డైలాగులే, ఆ 4 ముక్కలే. ఆ 4 ముక్కలు కూడా చాలా డల్గా ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఎలా ఉందంటే అది ఫ్లోలో చెప్పినట్టుగా లేదు. కెమెరా తీసుకెళ్ళి ఆ ముందు పెట్టి అమ్మాయి డైలాగ్ చెప్పు, నీ ఏం ఉండట్లేవు ఈ ఎపిసోడ్లో, ఒకటి మాట్లాడు అని చెప్పి స్పెషల్గా ఆమెతో చెప్పించినట్టుగా ఉంది. ఈ ఎపిసోడ్ వరకు ఆమె సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఎందుకో అసలు అగ్ని పరీక్షలో నవదీప్ శ్రీముఖి లేకపోతే అగ్ని పరీక్షే లేదు. అగ్ని పరీక్ష అనగానే ఆడియన్స్కి, పార్టిసిపెంట్స్కి మంటగా ఉండేది, ఏందిరా ఇది అన్నట్టుగా. కానీ వీళ్ళిద్దరుండి ఆ అగ్నిలో నీళ్లు చల్లుతున్నట్టు, చిన్న నిప్పుల మీద నీళ్లు చల్లితే చల్లారిపోద్దేమో, కానీ పెద్ద అగ్నిలో నీళ్లు చల్లితే బుస్ అని వెళ్ళిపోయింది కదా. అలాగా వీళ్ళిద్దరు కొంచెం ఆ షోని కాపాడుతున్నారు. ఇందులో బిందు మాధవి ఒక డైలాగ్ చెప్పింది, చాలా పట్టి చాలా జాగ్రత్తగా డైలాగ్ చెప్పింది. కరెంటు పోలంత కష్టం ఉంటే సరిపోదు, టూత్ పిక్ అంట అదృష్టం కూడా ఉండాలి. యాక్చువల్గా ఈ డైలాగు ఇలా కాకుండా ఇంకో రకంగా చెప్పచ్చు. కరెంటు పోలంత కష్టం ఉన్నా సరే టూత్ పిక్ అంత అయినా అదృష్టం ఉండాలి. ఇలా చెప్తే ఫార్మేషన్ కరెక్ట్గా ఉండేది. సరే, రాసిన వాళ్ళు ఎలా రాశారో మరి బిందు మాధవి ఎలా చెప్పిందో కానీ, అంటే చాలామంది ఇలాంటి డైలాగ్ని, ఆ వర్డ్స్ని అవి పట్టించుకోరు కాబట్టి చల్లేదో నేను రైటర్ని కాబట్టి నేను ఆ డైలాగ్ పట్టుకున్నా అంతే. అగ్ని పరీక్షలో వేడి పెరిగింది అంటారు నవదీప్. నిజంగా వేడి పెరిగిందా? ఎవరికి పెరిగింది? జ్యూరీ మెంబర్స్కా, యాంకర్కా, అక్కడున్న పార్టిసిపెంట్స్కా, చూసే మనక? ఎవరికి పెరిగింది? చూసే మనకైతే, అంటే నాకైతే చెప్తున్నా, వేడేం పెరగల. అగ్ని పరీక్ష అన్నప్పుడు అందులో అగ్ని ఉంది, కానీ ఆ అగ్నికి ఉండే సెగ కూడా తగలట్లా. అంటే ఈ అగ్ని పరీక్ష అని పేరు పెట్టినందుకు, నార్మల్గా వాళ్ళు పెట్టి ఏ టెస్ట్ అనో లేకపోతే ఎంట్రీ టెస్ట్ అనో అలాంటివి పెడితే పెద్ద పట్టించుకోం, కానీ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి అమ్మో అగ్నిలా ఉంటుందేమో అనుకుంటాం. మరి వేడి మొదలైంది, వేడి తగులుతుంది అన్నాడు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. వేడి కాదు నవదీప్ గారు, అగ్ని సెగ కూడా తగలట్లేదు, ఇంకా పెంచాలి. బిగ్ బాస్ దగ్గర పడుతుంది, అగ్నిపరీక్ష అయిపోతుంది, ఇంకా పెంచండి వేడి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని డైలాగ్ చెప్పాడు. చెప్పుకుంటూ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. పొరపాటున అన్నట్టున్నాడు. అరే ఎట్టనో అన్నానే అనిపించింది అతనికి, కానీ అక్కడ ఆ వర్డ్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఏ మాట అయినా అనొచ్చు అనే ఆ ఆలోచన జ్యూరీ వాళ్ళకి కానీ, యాంకర్కి కానీ, బిగ్ బాస్ టీం కానీ ఉండకూడదు. వాళ్ళేదో
ఆనందం కొద్దీ వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. సో కొంచెం చూసుకోవాల్సి ఉండే, అక్కడైతే అంత అవసరం లేదు. నిజంగా ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగి అలాంటివి ఉన్నప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అంటే బాగుండేదే, కానీ ఇక్కడైతే అంత అవసరం లేదు. సరే ఫ్లోలో అన్నాళ్ళే అని వదిలేయచ్చు కూడా, దాని అంతా పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ నాకైతే ఉన్నది చెప్తున్నాను కాబట్టి నాకు ఆ టైంలో అది చూస్తున్నప్పుడు ఏమనిపించిందో అది చెప్తున్నా అంతే. శ్రీముఖి చెప్పారు ఒక టాస్క్ పెట్టబోతున్నాము అని చెప్పి. దానికంటే ముందు ఇందాక చెప్పింది కదా బిందుమాది ఒక డైలాగు, కరెంటు పోలంత కష్టం టూత్ పిక్ అంత లక్ అనుకుంటూ, దాన్ని బేస్ చేసుకొని ఒక గేమ్ పెడుతున్నామని శ్రీముఖి చెప్పారు. సో ఒక బాక్స్ పెట్టారు, అందులో చేయబెట్టాలా, బయటికి తీస్తే ఒక ఫ్రూట్ వస్తుంది. తలా ఒక ఫ్రూట్ తీసుకున్నారు. సో ఒక్క గ్రీన్ యాపిల్ ముగ్గురికి వచ్చింది, మిగతా అందరికీ బనానా, జామ పండ్లు, మామిడి పండ్లు ఇట్లా రకరకాలుగా వచ్చేసాయి. సో ఆ ముగ్గురికి సేమ్ వచ్చిన వాళ్ళని ముగ్గురు లీడర్స్ అని చెప్పేసింది. మిగతా వాళ్ళందరూ మీరంతా ఫ్రూట్సే వెళ్ళిపోండి అని చెప్పేసింది. అఫ్కోర్స్ సరదాగా ఉందిలే అలా అనడం. జనరల్గా ఉన్న పార్టిసిపెంట్స్ని 12 మంది ఉంటే, ఇక్కడ ముగ్గురు లీడర్లు అయిపోయారు కాబట్టి 12 మంది ఉన్నారు కదా, 12 మందిని టీంకి 4 ఇచ్చి గేమ్ టాస్క్ స్టార్ట్ చేయొచ్చు. కానీ అలా కాకుండా నవదీపు, అభిజిత్ అండ్ బిందుమాధవి కార్డ్స్ పట్టుకొని మీరు కార్డ్స్ కోరుకోండి లీడర్స్ అన్నారు. మళ్ళీ ఇందులో కూడా లక్ ఉందన్నారు, లక్ ఫేవర్ చేస్తుంది అన్నారు. సరే ముగ్గురు కోరుకున్నారు, కోరుకుంటే ఒకరికి 6, ఒకరికి 4, ఒకరికి 2 వచ్చింది. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ ఉన్న వాళ్ళల్లో ఒకరు 6 కోరుకోవాలి, ఒకరి 2, ఒక 4 కోరుకోవాలి అని చెప్పి. ఓహో ఎక్కువ మందిని కోరుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు లక్ అన్నారు కాబట్టి నీకు 6 నెంబర్ రావడం లక్ అన్నప్పుడు ఆ 6 నెంబర్ వల్ల లక్ ఏమొచ్చింది, దానివల్ల అతనికి అంటే మర్యాద మనీష్ ఉన్నాడు కదా, ఆయనకి 6 వచ్చారు, షబ్కీబ్కి 2 వచ్చారు, నాగాకి 4 వచ్చారు. ఇప్పుడు ఎక్కువ ఉన్నోడికి అదృష్టం బాగున్నట్టేగా, అదృష్టం బాగుండే 6 వచ్చారు. మరి 6 వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఏంటి? ఓహో ఇతనికి ఏదో అడ్వాంటేజ్ ఉంది మర్యాద మనీష్కి అనుకుంటాం, అనుకొని మనం టాస్క్లోకి వెళ్తాం. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేది. నిన్న ఎపిసోడ్లో నేను అన్నా, టాస్కులు పెడతారు, అది ఆడియన్స్కి అర్థం కావాలి, అక్కడ ఆడే పార్టిసిపెంట్స్కి అర్థం కావాలి, ఇంకెవరికి అర్థం కాకపోయినా పర్వాలా. ఎందుకంటే ఆడేది వాళ్ళు, వాళ్ళకి అర్థం కావాలి, చూసేది మనకు అర్థం కావాలి. వీళ్ళిద్దరికీ అర్థం కాకపోతే ఇంకెందుకు అది. ఇందాక నుంచి డైలాగులు టూత్ పిక్ అంతా లక్ ఉండాలి కానీ, తర్వాత కార్డులు పెట్టి అక్కడ డైలాగు లక్ గురించి. 6 వచ్చారు, అబ్బా లక్కీగా అతనికి 6 వచ్చారు. మరి ఈ టాస్క్లో 6 ఏమి అడ్వాంటేజ్ అయ్యారు చూద్దాం అని చెప్పి ఆ టాస్క్ చూద్దాం అనుకున్నాం. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టాస్క్ బాగుంది, మంచి టాస్క్ పెట్టారు. J+PAN దీన్ని ఏమంటారు మీకైనా అనిపిస్తుందా? 10 seconds టైం. నేను ఆన్సర్ రివీల్ చేసే లోపు మీకు తెలిస్తే కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 కామెంట్స్ పెట్టారా? మీకు అర్థమైపోయి ఉంటుందిగా, పక్కలో చెప్పుకున్నారా, మీకు మీరు అనుకున్నారా? J+PAN కార్డు చూశారు కదా, జపాన్, ఎస్ ఇదొక కంట్రీ అని చెప్తుంది అన్న. J+PAN ఇదొక కంట్రీ. ఇలాంటివి పెట్టారు అన్నీ. పెట్టినప్పుడు లక్ ఎక్కడ ఫేవర్ అవుతుంది అంటే 6 ఉన్న వాళ్ళకు అందరూ ఆన్సర్ చెప్పొచ్చు. ఎవరైనా ఒకరు లీడర్కి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పుంటే అడ్వాంటేజ్ అయ్యేది, లక్ అడ్వాంటేజ్ అయ్యేది. అక్కడ 4, అక్కడ 2 ఉండాలి. షకీబ్కి 2, నాగాకి 4, మర్యాదకి 6. ఈ 6 ఉన్నందుకు ఆయనకి అడ్వాంటేజ్ అయ్యేది. ఇక్కడ 6 అనేది 4 అనేది ఎక్కడ అడ్వాంటేజ్ అవ్వాల. టాస్క్ ఇలా పెట్టినప్పుడు మధ్యలో స్టాండ్ పెట్టి బెల్ పెట్టి స్క్రీన్ మీద అది రాగానే టప్మని ఆ గంట లాగేసుకోవాలి. గేమ్ షోలో మనం ఏం చేసేవాళ్ళంటే బజర్లు పెట్టేవాళ్ళం డ్రర్ అని. సో ఇక్కడ అవసరం లేదు, అవసరం లేకుండా గంట పెట్టారు. టప్మని అందుకుంటే ఎవరైతే అందుకున్నారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రాంగ్ చెప్పారనుకోండి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ఛాన్స్ లేదు. మరి అంతే కదా. గేమ్ షోలో ఏం చేస్తాం, మేమైతే ఏం చేసేవాళ్ళము, బజర్ కొట్టాలి, ఆన్సర్ చెప్పాలి. రైట్ ఆన్సర్ అనుకోండి +10 పాయింట్స్ ఇస్తాము, రాంగ్ ఆన్సర్ అనుకోండి మైనస్ అంటాను.
అంటే మనం బజర్కి పెట్టినప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం లాగేసుకున్నందుకు ఏదో పనిష్మెంట్. ఇక్కడ అలా పెట్టారు. ఇలా పెట్టడం బాగుంది. స్టాండ్ మీద బెల్ పెట్టి లాగేసుకొని ఆన్సర్ చెప్పడం బాగుంది. టాస్క్ బాగుంది, బాగాలేదని అనట్లే. ఫేవర్ ఏమైంది? లక్ ఫేవర్ ఎక్కడుంది? 6 ఉన్నప్పుడు లక్ ఫేవర్ ఎక్కడుంది? అది కొంచెం చెబితే క్లారిటీ ఇస్తే బాగుండేది. ఖచ్చితంగా ఈ షో చూస్తున్నప్పుడు ఆడియన్స్కి ఆ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి వాటికి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అందుకే నేను చేసే గేమ్ షోలలో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అని పెట్టుకొని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగానే రౌండ్స్ పెడతా, వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగానే టాస్క్లు పెడతా, ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగానే గేమ్స్ పెడతా. అందుకే నేను చేసిన షోస్ అన్నీ సూపర్ హిట్ అయినాయి. సో నాకు గేమ్స్ గురించి, రౌండ్స్ గురించి బాగా ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు చేసేవాడి గురించి నేను ఇప్పుడు కొంచెం క్రిటిసైజ్ చేసి చెప్తున్నా. క్రిటిసైజ్ కాదు, ఉన్నట్టు చెప్తున్నా. సో ఇలాంటి క్వశ్చన్స్ వేశారు రకరకాలుగా. బాగుంది, కాకపోతే టాస్క్ అయితే బాగుంది. ఎవరు ముందు గుర్తుపడితే స్పాంటేనియస్గా ఉండాలి, అడ్వాంటేజ్గా టక్మని ఐడియా రావాలి, అది బెల్ లాక్కోవాలి. ఇది ఈ టాస్క్లో ఉండే మెయిన్ క్వాలిటీ. బాగుంది, అన్నీ చేశారు, బాగుంది, ఫన్ కూడా వచ్చింది. ఒకసారి నంబర్స్ వేస్తారు, ఈమె చూడండి. సో ఇలాగా రకరకాల క్వశ్చన్లు అడిగి, లాజిక్ క్వశ్చన్లు, సెన్సిటివ్ ఉండే క్వశ్చన్లు అడిగి స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఆన్సర్ చెప్పాలి అడిగి ఆడిచ్చారు. బాగుంది, నైస్. సేమ్ ఇలాంటిదే, ఇలాంటి ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా కొన్ని ఇమేజెస్ కానీ కొన్ని క్వశ్చన్లు కానీ పెట్టి ఒక ప్రోగ్రామ్ చేద్దాం యూట్యూబ్ ఛానల్లో అనుకున్నాం మేము. దానికి సంబంధించి ప్రోమో కూడా షూట్ చేసాం ఆల్రెడీ. అది ఇంకా రిలీజ్ చేయాలి. అది రెగ్యులర్గా ఎపిసోడ్ వస్తుంది. దీంట్లో వాళ్ళకి కనుక ఆన్సర్ చెప్తే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్తా అని ఆశ ఉంది కదా, అలాగే ఇక్కడ ఏంటంటే ఆన్సర్ సరిగ్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేస్తాం. బోర్డన్ గిఫ్ట్లు పట్టుకొస్తున్నాం స్పాన్సర్స్ ద్వారా, గిఫ్ట్లు ఇచ్చేస్తాం. సరదాగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంది కదా టంగ్ అని కొట్టేయండి. ఎందుకంటే మేము చేయబోయే లైవ్ షోలు, గేమ్స్ సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. రాగానే మీరు అప్డేట్గా ఉంటారు. కాబట్టి రకరకాల ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం, రకరకాల ఛానల్స్ ఉన్నాయి మనకి, రకరకాల కాన్సెప్ట్లు చేయబోతున్నాం. సో సరదాగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ రాయండి, మీకు ఎటువంటి షోస్ కావాలో చెప్పండి. అలాంటి షోస్ చేయబోతున్నాం మేము. అగ్ని పరీక్ష గురించి చెప్తూ ఉంటే అంటే వాళ్ళు పెట్టిన టాస్క్ ఉంది కదా, అలాంటి కాన్సెప్టే మనం చేయబోతున్నాం. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మన ఛానల్లో కూడా మనం ఇట్లాంటి షోస్ వేయబోతున్నాము అని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పారు. మళ్ళీ అగ్ని పరీక్షలకు వస్తే కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అని స్క్రీన్ మీద ఒకటి వస్తుంది. దాన్ని గుర్తుపట్టాలంటే అందరికీ ఏందబ్బా 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 అని చూసుకుంటూ ఉంటారు. మనకు అర్థమైపోయింది, వాళ్ళు మాత్రం గుర్తుపట్టలేరు. ఇక్కడ పార్టిసిపెంట్ సరిగ్గా గుర్తుపట్టలేక, ఐడెంటిఫై చేయలేక, ఆన్సర్ చెప్పలేక తన్నుకుంటున్నప్పుడు చూస్తున్న మనకి ఆన్సర్ తెలిసిపోతే భలే శాడిస్టిక్ ఆనందం కదా అది. నాకు తెలిసిపోయింది, ఇంకా రాలేదారా, ఏమి రా నువ్వు అన్నట్టుంటుంది అక్కడ. అందుకే ఇలాంటి శాడిస్టిక్ ఇన్స్టింక్ట్ని సాటిస్ఫై చేయడం కోసమే గేమ్ షోస్లో అర్థమయ్యి అర్థం కాని క్వశ్చన్లు వేస్తాం, ఒకసారి ఈజీ క్వశ్చన్లు వేస్తాం. అదేంటి మేము చూస్తున్నాం, మాకు అంత ఈజీగా తెలిసిపోతుంది, మీకు ఇంకా తెలవట్లేదు ఏంది అని మనం అనుకుంటాం, ఆడియన్స్ అనుకుంటారు. అక్కడ వాళ్ళు కాంపిటీషన్ చూసుకోవాలి, స్పాంటేనిటీగా ఉండాలి, బజర్ కొట్టాలి, ఆ టెన్షన్ ఉంటుంది. ఆటలలో వాళ్ళు ఎలా చెప్తారు, మిస్ అవుతారు. మనకేంటి కూల్గా కూర్చొని చిప్స్ తినుకుంటునో లేకపోతే నీళ్ళు తాక్కుంటునో టీ తాక్కుంటునో షో చూస్తాం కాబట్టి మనం కూల్గా ఉంటాం కాబట్టి మనకు తెలిసిపోద్ది. మొత్తానికైతే రకరకాల క్వశ్చన్తో, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లతో, సెన్సిటివ్ క్వశ్చన్స్తో, లాజిక్ క్వశ్చన్స్తో అయిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళల్లో నాగా టీం గెలిచింది. అయితే ఈ ఆట ఆడుతున్నప్పుడు లీడర్గా ఉండి ఎవరిని పంపించాలా ఎవరిని పంపించకూడదు అనుకున్నప్పుడు నాగా కానీ షకీబ్ కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా పంపించున్నారు. ఈ మనోడు ఉన్నాడు కదా మర్యాద మనీష్, నేను ఎక్కువ తెలివి నాకు ఉంది అన్న ఫీలింగ్ అయితే బాగా తెలుస్తుంది. ఎఫెక్ట్ ఎక్కువ ఎఫర్ట్ తక్కువ అన్నట్టు, ఫేమ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ అన్నట్టు నాకు బాగా తెలివి ఉంది అనుకుంటున్నాడు. అంతకుముందు వాళ్ళు కూడా అన్నారు బాగా తెలియగలవాడు అని చెప్పి అనడం వల్ల ఉందనుకొని మిగతా వాళ్ళని పంపించకుండా ఆయనే ఎక్కువసార్లు వెళ్ళాడు, 4 times. అది డిసడ్వాంటేజ్ అయింది. అక్కడ స్పాంటేనియస్గా, లాజికల్గా
ఉండాలి కాబట్టి ఆ లాజిక్ స్పాంటినిటీ అని అందరికీ ఉంటుంది. ఒక్కడే వెళ్ళాల్సింది కరెక్ట్ కాదు. ఒక్కడే వెళ్ళాడు కాబట్టి టీం అంతా ఆయనకు అగెన్స్ట్ అయిపోయింది. ఆ విధంగా ఎండింగ్లో వరస్ట్ పార్టిసిపెంట్ ఎవరు, ఎండబ్ల్యూపీ మోస్ట్ వరస్ట్ పార్టిసిపెంట్ ఎవరు అంటే మర్యాద మనీషే వచ్చాడు. ఆయనకు ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఈ ఎల్లో కార్డు సిస్టమ్ పెట్టాడు కదా నవదీప్. ఎల్లో కార్డు ఏంటంటే 2 సార్లు కనుక వస్తే, ఏది ఎండబ్ల్యూపీ వస్తే ఎల్లో కార్డు ఇస్తాము అని చెప్పాడు. సో ఆయనకు ఒక ఎల్లో కార్డు వచ్చేసింది. నెక్స్ట్ ఎల్లో కార్డు వస్తే కనుక ఆయన అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్, అగ్ని పరీక్ష నుంచి వైదొలిగినట్టే. అలాగే మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఎవరు, MVP అంటే నాగాకి వచ్చింది. ఎందుకంటే ఆ టీంని కరెక్ట్గా డీల్ చేశాడు. అన్నిటికీ అతను వెళ్ళకుండా ఎవరిని పంపాలో వాళ్ళని పంపించాడు. అలాగే ఓటింగ్ అప్పీల్ కూడా ఎవరికి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన తీసుకోలేదు, హరీష్కి ఇవ్వమన్నాడు. తర్వాత ప్రియా కావాలన్నది ప్రియాకి ఇచ్చాడు. సో ఒక టీం లీడర్ లాగా మంచిగా అనిపించాడు అన్న ఫీల్ మనకి వస్తుంది. అక్కడ జ్యూరీకి కూడా వచ్చింది, అతనికి MVP ఇచ్చారు. ఈ ఎపిసోడ్ ఇలా అయిపోయింది.